వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిర్యాదుల నమోదుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. జంగారెడ్డిగూడ మండలం తిరుమలాపురం చెరువు గట్టుపై పూరిపాకలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టిన డిఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడ మండలం గురవైగూడ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కొండ్రెడ్డి కిషోర్ అభినందించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మానవతా జంగారెడ్డిగూడెం శాఖ అధ్యక్షులుగా అల్లూరి రామకృష్ణ ఏకగ్రీవంగా ప్రకటించిన కమిటీ సభ్యులు. మహానాడుకు కడప నగరం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. టీడీపీ ప్రణాళికను మహానాడులో ప్రస్తావిస్తారు. టీడీపీ సాధించిన విజయాలు, ప్రగతిపై సమావేశం ఏర్పాటు ఉంటుంది. కేడార్కు దిశ నిర్దేశించే విధంగా మహానాడులో నాయకులు ఉపన్యసించనున్నారు. ఇప్పటికే కడప నగరాన్ని పసుపుమయంగా మార్చేశారు. టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. భారీ మైదానంలో మహానాడుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. లైవ్ ప్రోగ్రాంలకు ఆయా ఛానల్స్ సమాయత్తమవుతున్నారు. వివిధ సోషల్ మీడియాలో డ్రోన్ క్లిప్పింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మహానాడు సమావేశానికి తరలి వెళ్లారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు ఏర్పాటు చేయడంతో భారీ స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సులు, భారీ వాహనాలను ముందుగా ఏర్పాటు చేసుకున్నారు. కడప నగరంలో లాడ్జులు, వివిధ సేద తీరే రిసార్ట్స్ సైతం బుక్ చేసుకున్నట్లు సమాచారం. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామానికి చెందిన కుట్టు మిషన్ టైలర్ ఆముదాల సూర్యనారాయణకి ఇటీవలే పక్షవాతం వచ్చి ఆరోగ్యం క్షీణించడంతో వారి కుటుంబం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని ఆయన కార్యాలయంలో కలిశారు. ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోవడం, అలాగే కుటుంబ పోషణకు దిక్కుగా ఉన్న ఆ కుటుంబ పెద్ద మంచాన పడటంపై ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తెలియజేశారు. వెంటనే మానవతా దాతృత్వం చాటిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం రాత్రి సూర్యనారాయణ నివాసానికి వెళ్లి ఆర్థిక సాయంతో పాటు పలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఏ అవసరం వచ్చినా నేరుగా ఎమ్మెల్యేని కలవమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమలుగు రవికుమార్, సీనియర్ జనసేన నాయకులు కరాటం ఉమా, మండల జనసేన అధ్యక్షులు పసుపులెట్టి రాము, గ్రామ జనసేన అధ్యక్షులు బండారు అనిల్, కూటమి నాయకులు గుడెల్లి లక్ష్మీనారాయణ, బండారు సత్యనారాయణ, పానుగంటి శ్రీను, పెరం శ్రీను, బండారు మధుబాబు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం గురవైగూడ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ముగిశాయి. వేద పండిత పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణ క్రతువు నేత్ర పర్వంగా నిర్వహించారు. జయ హనుమ జయ జయ హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పలు ప్రాంతాల నుంచి భక్తులు మధ్య ఆలయానికి తరలి వచ్చారు. పలువురు 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చక్ర స్నాన పూజలను వైభవోపేతంగా జరిపించారు. భక్తులు సైతం ఈ కార్యక్రమంలో భాగంగా కోనేటిలో పుణ్య స్నానాలు చేశారు. చివరి రోజుల్లో భాగంగా ఆదివారం సైతం వివిధ రకాల పూజలు చేశారు. హనుమాన్ జయంతి మహోత్సవాలలో భాగంగా వివిధ పూజలు అందుకున్న స్వామివారు సేద తీరేందుకు తెప్పోత్సవం జరిపారు. కోనేటిలో ప్రత్యేకమైన నావపై వివిధ రకాల పూలతో ఆలయాన్ని నిర్మించారు. విద్యుత్ లైట్లను అలంకరించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు.
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజయం సాధిస్తాడు. ఇదేదో సినిమా డైలాగ్ అయినప్పటికీ నిశ్శబ్దం చేసే విజయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సాహసం చేశాడో వ్యక్తి. ఉత్తరాఖండ్ లో బెడ్రూమ్ లోకి అనుకోకుండా కింగ్ కోబ్రా వచ్చింది. తన కాళ్ళు చేతుల మీద నుంచి 2 సార్లు కింగ్ కోబ్రా పాకుతూ వెళ్ళింది. అయినప్పటికీ నిశ్శబ్దంగా దాన్ని పరిశీలించి చరవాణిలో ఆ దృశ్యాలను బంధించాడు. గదిలోకి వచ్చిన కింగ్ కోబ్రా హాయిగా తిరగడానికి వీలుండడంతో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరస్వతి నది పుష్కరాలు ముగిశాయి. చివరి రోజు భక్తులు భారీ స్థాయిలో సరస్వతి నది పుష్కరాలకు తరలి వచ్చారు. అటు తెలంగాణలోనూ సరస్వతి నది పుట్టిన మానా గ్రామంలోను సైతం పర్యాటకులు తరలి వచ్చారు. చివరి రోజు సరస్వతి నది పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి విఐపి ఘాట్ వద్ద వేదస్వస్తి పఠనంతో పూజలు ప్రారంభమయ్యాయి. ముగింపు ఉత్సవంలో భాగంగా బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ సందేశం మంత్రులు ప్రసంగించారు. అనంతరం రాత్రి 7:45 నవరత్నమాల హారతితో పుష్కరాలకు అధికారికంగా ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాత్రి 7:46 నుంచి 7:54 వరకు డ్రోన్ షో ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సరస్వతి నదిలో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా ప్రత్యేక బస్సు సర్వీస్ ద్వారా తరలి వెళ్లారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి భగవాన్ శ్రీ శ్రీ గొలగముడి వెంకటస్వామి సేవా కేంద్రం నుంచి గురుదేవులు బైనబోయిన స్వామి శిష్యులు తరలి వెళ్లారు. దారి పొడవునా ఉన్న కొండగట్టు తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు తెలిపారు. సరస్వతి నది పుష్కరాల విహారయాత్రలో ఎన్నో విషయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ లో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ చివరికి సరస్వతి నదిలో స్నానాలు చేసి పూజల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ కు లైన్ క్లియర్ అయింది. వివిధ దశల్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఓటింగ్ అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు సమాచారం. కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ ను పట్టణ అధ్యక్షులుగా నియమించడానికి ఎక్కువ శాతం మొగ్గు చూపడంతో ఆయనకు అధ్యక్ష పదవి వరించింది. దీంతో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో సహా పలువురు కొండ్రెడ్డి కిషోర్ ను అభినందించారు. సోమవారం కొండ్రెడ్డి కిషోర్ కార్యాలయం వద్ద పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న కొండ్రెడ్డి కిషోర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సార్వత్రిక ఎన్నికల్లోనూ తనదైన శైలిలో శ్రమించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా మొన్నటి వరకు బాధ్యతలు వ్యవహరించారు. తాజాగా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలను అప్పగించిన నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, పార్టీ ఏ పిలిపిచ్చినా ప్రజలకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ మీడియాతో తెలిపారు. కిషోర్ తండ్రి కొండ్రెడ్డి సోమరాజు సొసైటీ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. రైతుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తనయుడుగా కృష్ణ కిషోర్ టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించిన మన ప్రియతమ నాయకులు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే మన ఎంపీ పార్లమెంట్ సభ్యులైన శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులైన శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి, నాకు సహకరించిన జంగాడూం పట్టణ ముఖ్య నాయకులందరికీ, 29 వార్డుల అధ్యక్ష కార్యదర్శులందరికీ, జంగాడూం పట్టణ ప్రజలందరికీ నేను ఈ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతకి సేవకుడిగా చెప్పని అందరూ
నేను జంగారెడ్డి టౌన్కి ఎంతో అదృష్టమైనటువంటి దినంగా మనం ప్రకటించుకుంటున్నాం. ఈ దినాన్ని మనకి ఇచ్చినటువంటి యువనాయకుడు మరి సొంగ రోషన్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మన యంగ్స్టార్ మరి మనకి ఇచ్చినటువంటి ఒక్కో యంగ్స్టార్ని తయారు చేసి మన వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ బాధ్యతను కిషోర్ గారికి అప్పచెప్పినందుకు కిషోర్ గారి ఎంతో బాధ్యతాయుతంగా అటు పార్టీని, ఇటు ఎమ్మెల్యే గారిని, ఇటు ముఖ్యంగా ప్రజల్ని, అలాగే మన గ్రామంలో ఉన్న అన్ని వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలని, అలాగే మన గ్రామంలో ఉన్న పెద్దల్ని, అలాగని యూత్ని అందరినీ ఒక తాటి మీద వారందరూ చెప్పిన మాటలు విని ఏదైనా తొందరపాటు చర్య తీసుకోకుండా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మనం మంచి పేరు తెచ్చి రేపొద్దున రాబోయే ఏ ఎలక్షన్ జరిగినా ఏ విధమైన విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఇలా ఉంటారా, ఇలా చేసి పెడతారా అనే విధంగా ఏ విధమైన ప్రలోభాలు కానీ ఏ విధమైన చెడు మార్గాలు కానీ మనం పట్టకుండా మంచి పేరు పార్టీకి తేవాలని ముఖ్యంగా నంబూరు రాజు గారు, మన ప్రసాద్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే పాల్ గారు, ఇటువంటి పెద్దలు, అట్లాగే రావుల కృష్ణ గారు అందరి యొక్క సలహాలు తీసుకుని ఏ విషయాన్నైనా నజీర్ గారు ఎవరిదైనా ఏ విషయం వచ్చినా తొందరపాటు చర్య లేకుండా పార్టీకి చెడ్డ పేరు తేకుండా కిషోర్ని నడిపించవలసిన బాధ్యత మా మీద ప్లస్ నడవలసిన బాధ్యత ఆయన మీద ఉందని ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటూ ఇది మన ఎమ్మెల్యే గారికి నేను పూర్తి హామీ ఇస్తూ ఏ విధమైన పొరపాటు జరగకుండా మేము మన పార్టీకి మంచి పేరు గతం నుంచి కూడా ఇది నేను వాళ్ళు చెప్పక్కర్లే. కొండరెడ్డి కిషోర్ అనే వ్యక్తి ఇవాళ నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా చిన్న వయసులో చిన్నోడైనా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పుట్టిన కుటుంబం వాళ్ళది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏదో కొరతనంగా చిన్న తొందరపాటు పనులు చేసి ఉండొచ్చు తప్ప ఇక నుంచి అటువంటి జరగవని నేను పత్రికాముఖంగా తెలియజేసుకున్నాను. అట్లాగే మరొకసారి మన ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజలి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అందరి సలహా మేరకు మంచి ప్రవర్తనతో కిషోర్ నడుచుకోవాలని కిషోర్కి మనస్ఫూర్తిగా అభినందనలు, సూచనలు చేస్తూ ఇది మన పట్టణ ప్రజలందరూ దీన్ని ఈ కిషోర్ గారు ఈ 2 సంవత్సరాల నాయకత్వాన్ని మనందరూ ఉపయోగపడేలా చేసుకోవాలని కోరుకుంటూ నేను జంగారెడ్డి ప్రజలకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అలాగే మన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెం గ్రామంలో కొప్పుల పవన్ అనే వ్యక్తి మృతి చెందాడు. కోయిలగూడెం మండలం సీతంపేట గ్రామానికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు తన కుమారుడు పవన్ ను హత్య చేసి పరారైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. కొడుకు పవన్ తరచూ మద్యం సేవించి గంజాయి పీల్చుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నిన్న ఆదివారం ద్విచక్ర వాహన విక్రయ విషయంలో తండ్రి కొడుకులు ఘర్షణ పడినట్లు, తనకు వాహన విషయంలో అడ్డు వస్తే కుటుంబంలో ఉన్న వారందరినీ చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. తల్లిదండ్రులపై 2 రోజుల క్రితం దాడికి పాల్పడినట్లు తెలియజేస్తున్నారు. ఆ విషయంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు వీరన్నగూడెంలో చెరువు వద్ద ఉన్న ఆక్రమిత పూరిపాకకు చేరుకున్నారు. మాట పెరిగి తండ్రే ఈ హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. పీకపై నరకడంతో తీవ్ర రక్తస్రావమైన దృశ్యాలు కనిపించాయి. మంచం పైనే విగతజీవిగా పడి ఉన్నాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ రవిచంద్ర అన్నారు. ఆ పూరిపాకలో మూలన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. అసలు ఈ పూరిపాకలో ఎటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నారనేది ప్రశ్నగా మారింది. ఈ పూరిపాకలోకి చేరుకోవడానికి కారణం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ పోలీస్, రెవెన్యూ అధికారులు పంచనామాకు సహకరించారు. మృతుడిని చూడటానికి కోయిలగూడెం మండలం సీతంపేట, తిరుమలాపురం, వీరన్నగూడెం గ్రామాల నుంచి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తండ్రి సీతంపేటలోని తల్లాడ దేవరపల్లి స్టేట్ హైవేపై చిన్నపాటి చికెన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఎవరి జోలికి వెళ్లకుండా జీవనం సాగిస్తూ ఉండేవాడని, తరచూ కొడుకు పవన్ వారితో గొడవ పడేవాడని పేర్కొంటున్నారు. ఇంట్లోదే పట్టుకుపోయి ఏం చేశాడు? జంగారెడ్డిగూడెం టూరులు అక్కడ అమ్మబోతుంటే అమ్మేస్తుండేడా? అది 95,000 కొన్నారండి ఆ బండి.
అయితే 75,000కి బేరం పెట్టాడట. 75,000కి బేరం పెట్టి 30,000 కట్టిన పాత బండి ఏమని నేను తీసుకున్నాను. అంతలో మా ఊరోళ్ళు ఎవరో చూసి అడ్డం పడి తీసుకొచ్చారట. తీసుకొచ్చాకే తండ్రి కొడుకు కింద మీద పడ్డారట బండి కోసం. బండి కూడా వచ్చేసింది. మరి మెదలకుండానే ఉన్నారండి. నన్ను మాసం కొట్టి పెట్టుకున్నాడు తండ్రి, మాసం అమ్ముకున్నాడు. ఏడ్రా అంటే ఇలా జరిగింది అన్నాడు. సర్లే బాగా ఉందిలే అన్నాను. ఎప్పుడు జరిగింది ఇది? ఇది మాకు ఇప్పుడు తెలిసిందండి బాబు, ఇది నాకు ఇప్పుడు తెలిసింది. నమస్కారం. జంగారెడ్డిగూడెం మండలంలో తిరుమలాపురం పంచాయతీలో సీతంపేట గ్రామానికి చెందినటువంటి కొప్పుల పవన్ అనే అతను హత్య గావించబడ్డాడు. ఈ హత్య గురించి దర్యాప్తు జరుగుతూ ఉంది. వివరాల తర్వాత పూర్తి దర్యాప్తు తర్వాత తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. యోగాను క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును సాధించడానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఏలూరులో TDTCలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖల వారి ఉద్యోగుల యోగాభ్యాస కార్యక్రమం కింద సోమవారం రెవెన్యూ ఉద్యోగ యోగాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాను క్రమం తప్పకుండా సాధనం చేయడం వల్ల హృదయ సంబంధ ఫిట్నెస్ పెరగడం, రక్తపోటు సాధారణీకరణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. ఉద్యోగులు యోగాను సాధన చేస్తూ ఒత్తిడిని నియంత్రించుకోవచ్చని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు యోగాపై అవగాహన కల్పించేందుకు జూన్ 20వ తేదీ వరకు యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ నెల 28వ తేదీన DRDA, 29వ తేదీన APEPDCL, 30వ తేదీన డ్వామా, 31వ తేదీన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, జూన్ 2వ తేదీన ఎక్సైజ్, 3వ తేదీన బ్యాంకింగ్, 4వ తేదీన ఉద్యానవన, 5వ తేదీన హౌసింగ్, 6వ తేదీన ఇరిగేషన్, 7వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ, 9వ తేదీన మెప్మా, 10న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 11వ తేదీన పంచాయతీరాజ్, 12వ తేదీన జైళ్ల శాఖ, 13వ తేదీన సోషల్ వెల్ఫేర్, 14వ తేదీన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 16వ తేదీన ICDS, 17వ తేదీన జిల్లా ప్రజా పరిషత్, 18వ తేదీన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, 19వ తేదీన స్కిల్ డెవలప్మెంట్
జూన్ 20వ తేదీన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులతో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహింపబడతాయని తెలిపారు. అదేవిధంగా జిల్లా స్పోర్ట్స్ అధికారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో మండల ప్రధాన కేంద్రంలో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహింపబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీ దేవి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, ఏలూరు, పెదపాడు తహసీల్దార్లు జీవి శేషగిరి, కృష్ణజ్యోతి, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హితవు పలికారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 267 దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రతిభావంతులు, దివ్యాంగుల వద్దకు వేదికపై నుంచి కిందకు వచ్చి కలెక్టర్ వెట్రి సెల్వి అర్జీలు స్వీకరించి వారిని సావధానంగా విని వాటి పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, దేవకీదేవి, శ్రీనివాస్ రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కామవరపుకోట మండలం రామన్నపాలెంకు చెందిన వ్యక్తి అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందని, నేటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో న్యాయం చేయాలని టి నర్సాపురం మండలం బొరంపాలెంకు చెందిన తోట రమేష్ అర్జీనిచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారి ప్రలోభాలకు గురై మోసాలకు గురి కావద్దని ప్రజలకు హితవు పలికారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఢిల్లీ, ముంబైలో వాన దంచుకొట్టింది. దీంతో పలు ప్రాంతాలలో భారీ వాహనాలు నీట మునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ముంబైలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైల్వే సర్వీసులను నిలుపుదల చేశారు. కేరళ సమీపంలో కొచ్చి తీరంలో సముద్రంలో మునిగిపోతున్న ఓడ నుంచి 21 మందిని భారత్ కోస్ట్ గార్డ్స్ రక్షించారు. కొచ్చి సమీపంలో సముద్రంలో ఒక విదేశీ నౌక మునిగిపోతూ ఉండగా భారత్ కోస్ట్ గార్డ్స్ రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు భారత తీర రక్షక దళం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. లిబియాకు చెందిన ఓడ శనివారం అకస్మాత్తుగా నీళ్లలో మునిగిపోయింది. లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ నౌక MSC ELSA 3 ఈ నెల 23వ తేదీన విజిజం పోర్ట్ నుండి మైరన్ పూల్ తో బయలుదేరింది. మే 24న అది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. మేజర్స్ MSC షిప్ మేనేజ్మెంట్ మే 24వ తేదీన మధ్యాహ్నం 1:25 ప్రాంతంలో కేరళలోని కొచ్చి నుంచి దాదాపు 38 నాటికల్ మైళ్ళ దక్షిణ పశ్చిమంలో తీవ్రమైన అలలు వస్తున్నాయని భారత అధికారులకు సమాచారం అందింది. భారత తీర రక్షక దళం మునిగిపోతున్న నౌకపై విమానం ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 9 మంది లైఫ్ బోట్లలో ఉన్నారు. మిగిలిన 15 మందిని మొదటగా రక్షించారు. 21 మందిని భారత్ కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భారత తీర రక్షక దళం నౌక నుంచి బయటకు వెళ్లే మార్గాలు దగ్గర లేక అనేక లైఫ్ బోట్లను అందించి డిజీ షిప్పింగ్ భారత తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని నౌక యజమానులు తమ నౌకకు తక్షణ సాయం అందించాలని కోరారు. దాంతో భారత్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి మునిగిపోతున్న ఓడలోని 21 మందిని కాపాడింది. దాంతో భారీ ప్రాణ నష్టం తప్పిపోయింది. కడపలో జరిగే మహానాడుకు వచ్చే ప్రజలకు గోదావరి ఆవకాయ రుచి చూడనున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారథ్యంలో మామిడికాయలను తరలించారు. ప్రత్యేకంగా ఆవకాయ తయారు చేసే వారిని కడప మహానాడుకు తరలించారు. ఈసారి మహానాడు వచ్చే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు గోదావరి ఆవకాయ పలకరించనుంది. భారీ స్థాయిలో ఆవకాయను రెయింబవళ్లు తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద
పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడే పడుతున్నారు. మీరంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం. జంగారెడ్డిగూడెం మానవతా అధ్యక్షులుగా అల్లూరి రామకృష్ణ నియమితులయ్యారు. గురవాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్లో జరిగిన జంగారెడ్డిగూడెం మండల మానవతా నెలవారీ సమావేశం మానవతా ప్రెసిడెంట్ మానవతా మూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు చేసిన ప్రోగ్రామ్స్ గురించి మానవతా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు తెలియజేశారు. 2025-2026 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. మానవతా మండల అధ్యక్షులుగా అల్లూరి రామకృష్ణని, సెక్రటరీగా టి మధుని, ట్రెజరర్ గా మాధవరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అయినాల రమణమూర్తి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మహంకాళి రంగప్రసాద్, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని పూలదండలతో సత్కరించారు. ఏలూరు జిల్లా ప్రజలకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై అదనపు ఎస్పీ ఎన్ఎన్ శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రియలను పారదర్శకంగా, కాగితరహితంగా మార్చే పైలట్ ప్రాజెక్ట్ ను ఏలూరు జిల్లాలో తొలిసారిగా ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను స్వయంగా A1 బోర్డు కు సమర్పిస్తారు. ఈ బోర్డు ప్రత్యేకంగా ఎస్పీ పర్యవేక్షణలో రూపొందింపబడుతుంది. స్వచ్ఛంద ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుదారులు నేరుగా A1 బోర్డుతో సంభాషిస్తారు. తమ ఫిర్యాదు వివరాలను తెలియజేస్తారు. A1 బోర్డు ఫిర్యాదులోని అన్ని వివరాలను సేకరించడానికి అవసరమైన ఫాలో అప్ ప్రశ్నలను అడుగుతుంది. దీనివల్ల ఫిర్యాదు సమగ్రంగా, స్పష్టంగా నమోదవుతుంది. సేకరించిన సమాచారం ఆధారంగా A1 బోర్డు స్వయం చలకంగా ఒక పిటిషన్ ను రూపొందిస్తుంది. ఇది తప్పులు లేకుండా అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా డిజిటల్ గా ఉంటుంది. దీనివల్ల కాగిత వినియోగం ఉండదు. ఫిర్యాదుదారులు తాము చెప్పిన విషయాలను తిరిగి వినవచ్చు. ఇది పారదర్శకతను పెంచుతుంది. ఫిర్యాదు నమోదు ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయబడుతుంది. ఇది భవిష్యత్తులో ఏదైనా సందేహాలు లేదా వివాదాలు తలెత్తితే వాటి ఆధారంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఫిర్యాదుల ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని గణనీయంగా పెంచుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫిర్యాదుల నమోదుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం చెరువు గట్టుపై పూరిపాకలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు. విచారణ చేపట్టిన డిఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కొండ్రెడ్డి కిషోర్ అభినందించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మానవతా జంగారెడ్డిగూడెం శాఖ అధ్యక్షులుగా అల్లూరి రామకృష్ణ ఏకగ్రీవంగా ప్రకటించిన కమిటీ సభ్యులు.
వార్తలు సమాప్తం. నమస్కారం.